నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా వల్లూరమ్మ దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగసత్యలత. పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా కళాకారులు ఎలుగెత్తి నినదించాలని పిలుపునిచ్చిన ప్రజావాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న. మగత నిద్రలో ఉన్న సమాజాన్ని మేల్కొలిపి ఇవి కళారూపాలని వెల్లడి. పుస్తకాలకు పాఠకులు కరువైన తరుణంలో 6 పుస్తకాలు ఆవిష్కరించడం ప్రజాశక్తికే సాధ్యపడిందన్న మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం. సమాజ పరిణామాలను మార్క్సిస్ట్ కోణంలో రచించిన తెలకపల్లి రవికి అభినందనలు. ఇక వివరాల్లోకి వెళ్తే, డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు రవిప్రియ మాల్ ఆవరణలో భలా గణేష్ పర్యావరణ పరిరక్షణ ప్రతిమల పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, డీజేఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నాగసత్యలత తమ నివాసంలో ఆవిష్కరించారు. 2 విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి విభాగంలో 10 నుండి 15 సంవత్సరాలు, రెండవ విభాగంలో 16 నుండి 25 సంవత్సరాలలోపు వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. మొదటి బహుమతి 10,000 రూపాయలు, రెండవ బహుమతి 5,000, మూడవ బహుమతి 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వీరితో పాటు 3 ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన వారు 9177582347, 9059603597 నెంబర్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మట్టి గణపతి తయారీకి కావలసిన మట్టి వస్తువులు ఎవరికి వారే తెచ్చుకోవాలన్నారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న వల్లూరమ్మ తల్లి దేవస్థానంలో వరలక్ష్మి వ్రతం అత్యంత ఘనంగా నిర్వహించారు. 2,000 మంది మహిళా భక్తులు ఈ వ్రతంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. వేద పురోహితులు అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించి భక్తుల చేత పూజ చేయించారు. వల్లూరమ్మ తల్లి దేవస్థానంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం వరలక్ష్మి వ్రతాలు జరుగుతుంటాయని ఈవో రమేష్ బాబు తెలిపారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వ్రతాలు నిర్వహించడం జరిగిందన్నారు. వరలక్ష్మి వ్రతానికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం ఎంతో శుభపరిణామం అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోల బాలవీరాంజనేయ స్వామి, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కార్యక్రమం నిర్వహించామన్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి దామచర్ల నాగసత్యలత పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. మహిళా భక్తులకు ఆలయ కమిటీ తరపున అన్నప్రసాద వితరణ గావించారు. అర్చక స్వాములు సోమరాజుపల్లి నాగేశ్వరరావు, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రతాల్లో మహిళా భక్తులు పాల్గొంటున్నందున సింగరాయకొండ సిఐ హజరత్తయ్య ఆధ్వర్యంలో టంగుటూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు బందోబస్తు ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా పెట్టుకోండి, చీరలు తగలకుండా. వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రోధపతయే నమస్తే స్థలం పాప సంభవః త్రాహి మాం కృపయా దేవార్థం క్షేమాయ పునః ఆగమనాయ చ. అందరూ ఆచమనం చేయండి. మళ్ళా సామాన్య గడ్డలు తగులుతాయి. రాజనాజ విద్యతే సహస్రశీర్షం విశ్వం నారాయణకం హరిం విశ్వమేత్మేశ్వరకం శాశ్వతకం శివమచ్యుతం నారాయణం అత్యగం జగత్ సర్వం దృశ్యతే శ్రేయం కవిగుం సముద్రేంతం విశ్వసంభవం పద్మఘోష తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచ్యర్విశ్వతమరః పరమస్వరాట్ రాజాధిరకామాం కామకామాయమస్యం కామేశ్వరో వయేస్ర ఓం దత్పురోర్నమజ్ఞస్తం వషట్కారస్త్వమింద్రస్త్వగం భావోజ్యోతిరసోమృతం ప్రియే పద్మని పద్మహస్తే పద్మాలయం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థా విపుల కటతడే పద్మపత్రాయతాక్షే. ఈరోజు మహిళా భక్తులచే సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో 2,000 మంది మహిళా భక్తులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందించిన పూజా సామాగ్రి మొత్తం కూడా, అంటే పాల్గొన్న 2,000 మంది భక్తులకు కూడా ఉచితంగా పూజా సామాగ్రి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పూజా సామాగ్రి మొత్తం కూడా దాతల యొక్క సహాయ సహకారాలతో ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు చాలా ఆసక్తిగా
అమ్మవారి మీద పూర్తి విశ్వాసంతో నమ్మకాలతో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది ఈరోజు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా భక్తులందరూ కూడా పాల్గొని దాతలు కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాలు విజయవంతం చేయటం గాను వాళ్ళ వంతు సహకారం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఈ మంత్రివర్యులు శ్రీ డోల బాలవీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా మారిటైమ్ బోర్డు చైర్మన్ గారైనటువంటి శ్రీ దామచల్ల సత్యసార్ గారు మరియు పెద్దలు దామచల్ల పూర్ణచంద్ర సార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంతటి పెద్దటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. సహకరించినందుకు పెద్దలందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రావణ మాసం సందర్భంగా 5వ శుక్రవారం అవటం వల్ల వల్లూరమ్మ గుడిలో వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ గారి ఆధ్వర్యంలో ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు గారు మరియు సింగరాయకొండ సిఐ చజరతే గారి ఆధ్వర్యంలో మా టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లూరమ్మ గుడిలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఫ్రీగా ట్రాఫిక్ ఉండటం కానీ భక్తులందరూ కూర్చొని వాళ్ళ పూజా కార్యక్రమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిరాకంఠంగా జరుపుకోవడానికి మేము బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. మరియు ఈ డ్రోన్ పర్యవేక్షణలో కూడా చేస్తూ ఉన్నాం, ఎటువంటి అవాంతరాలు లేకుండా. క్యాపిటలిస్టుల నిరంకుశత్వం ఎంత పెరుగుతుందో కమ్యూనిస్టులు కళాకారుల ఉద్యమాలు అంత ఎత్తున ఎగసి తిరగబడతాయని ప్రజా వాగ్గేయకారుడు తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. నగరంలోని ఎంసీఏ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మగత నిద్రలో ఉన్న సమాజాన్ని తట్టి లేపేవారే కళాకారులని అన్నారు. ప్రశ్నించే గొంతులు ఉన్నంతకాలం పెట్టుబడిదారీ విధానాన్ని వెనక్కి నెట్టే అవకాశం ఉందన్నారు. సంక్షోభాల మధ్య వామపక్ష ప్రజా ఉద్యమాలు బలపడే అవకాశం ఉందన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ప్రజా కళాజాత జరుగుతున్నాయని, అందులో పాల్గొనేందుకు అవకాశం తనకు దక్కిందన్నారు. ఈ నెల 23వ తేదీ నుండి 25వ తేదీ వరకు సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరుగుతున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య తెలిపారు. సమావేశంలో ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు చంద్రనాయక్, పెంచలయ్య, ఆర్ రామకృష్ణ పాల్గొన్నారు. క్యాపిటలిజం పరిష్కారం అని చెప్పి వచ్చిన క్యాపిటలిజంలో వచ్చిన స్వేచ్ఛ ప్రజాస్వామికత స్థానంలో క్యాపిటల్ కార్పొరేటీకరణ అయ్యి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లిక్విడ్ క్యాపిటల్ అంటే నిరంకుశత్వం ఏర్పడుతున్న కాలంలో కమ్యూనిస్టు పార్టీలు ప్రజల కోసం వాటి పరిమితులు ఎంతున్నా ప్రజా కళారూపాలు, కమ్యూనిస్టు పార్టీలు, సాంస్కృతిక ఉద్యమాలు, సమాజ అభ్యుదయాన్ని కాంక్షించే రచయితలు, కవుల యొక్క పాత్ర ఎంతైతే సమాజంలో ఉందో ఉండటం వల్లే పాలకులు ఏ మేరకైనా ఆ మేరకు తమను తాము కొంత ఒక మెట్టు తగ్గించుకుంటారు. ప్రశ్నించే గొంతులు అంటారా, లేకుంటే ప్రజల పక్షాన మాట్లాడతారంటారా, ఈ క్రమం సాగుతూ ఉన్నది. ఈ క్రమంలో మళ్ళీ ఈ సంక్షోభ దేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ అనేక సంక్షోభాల మధ్య ప్రజలు వామపక్ష ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక అనుకూల వాతావరణం ఇప్పుడు ఏర్పడింది. ఈ మాకు తెలిసిన పాటలు పద్యాలు పాడి పోవడానికి వచ్చాము. అంటే ఒక చీమకుర్తి నాగేశ్వరరావు, ఒక మొలకారెడ్డి, ఒక రజనీబాయు ఇలాంటి కళాకారులను పాడితే ఏవి సుబ్బారావు గారు అంత స్థాయి ఉండేది. అట్లాంటి మొలకారెడ్డి లాంటి వాళ్ళని ఇప్పుడు బద్వేలు కానీ ఏ పైసలు లేకుండా వాళ్ళంటే కళలకు నిజమైన కళకు లేదు. సాంప్రదాయకారులు త్యాగరాజస్వామి, అన్నమాచార్యులు ఆ రకంగా వచ్చిన సాంప్రదాయ సంగీత కళాకారులు కూడా అదే గౌరవం ఉంటుంది. బంగనపల్లి బాలమురళీ కృష్ణ వారితో కూడా క్వాలిటీ చూడొచ్చు. కానీ ఏ పుస్తకాన్ని దోస్తవేసి కానీ గోర్కి కానీ ఏ రచయితను ఎక్కడ నీకు ఏది నిషేధించినా ఆ రచన నిషేధించబడిన దానికంటే ఎక్కువ అవుతుంది. ఆదరణ తగ్గింది అనేది వాస్తవం, కానీ ఆదరణ పెరిగే ఇప్పుడు నేను పోతా ముంబై కన్నా జనపద పాట ఉంది, కోట్ల మంది చూస్తున్నారు. నేను దేవుడు అంటున్నప్పుడు ఉండి నేను ఉనికివి లేవు, ఆది ఇవే అంతములు ఇవే అని నీకు చావు మరణం సృష్టి అని ఒక అనంత విశ్వంతో సంబంధించి శివుని పాట రాసిన 10 కోట్ల మంది అన్ని ఛాన్స్ చూసినారు సముద్రంలో సాధు జంగమాదేవుడిని. కనుక ఆదరణ తగ్గుతుంది చెప్పలేము. సాహిత్యంలో విలువలు ఉంటాయి, సాహిత్యంలో కళలో దాని పట్టుత్వం ఉంటే తగ్గే ప్రశ్నే ఉండదు. ఇప్పటికి ఓయం పిల్లడో ఎల్లం వస్తామో పాట, గల్లీ సినదనే పాట ఇప్పటికీ ఎంతమంది వస్తున్నారో తెలుసు. సాంస్కృతిక రంగంలో గవర్నర్ కోటాలో ఇచ్చింది కేసీఆర్ గారు సపోర్ట్ ఇచ్చినారు. నేను నా మిత్రుడు రచయితలు లాంటి రామకృష్ణ లాంటి వాళ్ళు కానీ, ఈశ్వరుడు లాంటి వాళ్ళు కానీ, చాడా వెంకటరెడ్డి, తమ్మినేని కానీ, రకరకాల వామపక్ష అనేక సంస్థల మిత్రులు సాహిత్యకారులను అడిగే తీసుకున్నాను.
కనుక నేను ఎమ్మెల్సీ అయినప్పటి నుంచి కూడా అన్ని సభలకు ప్రజాకరణ సభలకు వస్తూనే ఉన్నాను. ఒక అవకాశంగా వచ్చింది. మనం ఎట్లయితే కేంద్ర సాహిత్య అవార్డు తీసుకున్నామో అట్లనే ఎమ్మెల్సీ కూడా తీసుకున్నాను. తీసుకోవడం అనేది నా వ్యక్తిగతమైన పరిస్థితుల్లో తీసుకోవచ్చు. ఎమ్మెల్సీకి తీసుకున్నంత మాత్రాన నాకున్న భావాలను అయితే నేను ఎప్పుడు నన్ను కంట్రోల్ చేయలేదు. కేసీఆర్ చేయలేదు, ఇచ్చిన ఎమ్మెల్సీ ఇచ్చిన వాళ్ళు కూడా నేను అట్లా ఉండాలని చెప్పలేదు. చదువులు లేనట్టు కోట్లాది యువకులు, చదువులు కొరలేని పేదల పిల్లలు వీళ్ళందరూ బతుకులని కొత్త పాటలు రాస్తూనే ఉన్నాం కదా. ఎత్తైన గనులు, ఎత్తైన కొండలు, పచ్చని ఏరులు, అంటే ఇల్లు పేరుకున్నది కానీ ఇరుకు గదే ఒకటి ఉంది కొత్త పాట. దాని తర్వాత గల్లిచ్చినది ప్రపంచీకరణ, గ్లోబల్ మార్కెట్ సెక్టర్లో ఈ అభివృద్ధి పేరుతోని నలిగిపోతున్న అత్యధిక జనాలు మధ్యతరగతి, ఈవెన్ జర్నలిస్టే ఉంటుంది. మీ జీవితాలు రోజుకి ఎన్ని రకాల సంక్షోభాలు ఉంటాయి, నెలలో మీరు ఎన్ని రకాల బాధలు పడతారో, ఎన్ని రకాల రాజీ పడితే మీరు జీవితాన్ని నెట్టుకొస్తుందండి. ఇక్కడ బాగున్నట్టే ఉంది. మార్చల్రా ఈ ప్రాంతం యురేనియం ఉందని కొండలు తవ్వేదాని గురించి నేను అనేక సార్లు నేను మాట్లాడినవన్నీ నిరుపేద గురించి, ఈ కాలుష్యం గురించి, గల్లీలో ఉన్న పేదల గురించి నేను అసలు మండలిలో మాట్లాడిన ఒక 10-15 ఉపన్యాసాలను కూడా పుస్తక రూపంలో వచ్చినాయి. మీరు చూసుకోండి. ప్రజలకు సంబంధించి అత్యంత పీడితులకు సంబంధించిన నష్టాలని మాట్లాడినాను. అవకాశం ఇచ్చిన వాళ్ళ గొప్పతనం. మండలి చైర్మన్ కానీ మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆ శాసన మండలి టీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళ అద్దంకి బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి మార్కెట్ యార్డులో భారీ బహిరంగ సభ జరగబోతూ ఉంది. నెల్లూరు బస్టాండ్ దగ్గర నుంచి ప్రదర్శన, కళా ప్రదర్శనలు, జనసేవదళ కవాతు ఇవన్నీ కూడా భారీగా జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఇప్పుడే కళారంగానికి సంబంధించి అన్న గోరేటి వెంకన్న గారు మాట్లాడారు. ఈరోజు మార్కెట్ సంస్కృతి విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కళా సాహిత్యాన్ని కూడా కొనుగోలు చేయగలటువంటి కార్పొరేట్ శక్తులు మరొక సెల్యులాయిడ్ రూపంలో సినిమా రంగంలోకి ప్రవేశించి ఎత్తు పల్లాలు, అర్ధ నగ్నాలు, ఉన్నటువంటి లేనటువంటి బట్టలు ఇప్పి బిరిబిత్తల డ్యాన్సులు చేయించి ఇదే సాహిత్యం, ఇదే కళారూపం అని చెబుతూ ఉన్నారు. కానీ అది కాదు కళ అంటే. ఈ మగత నిద్రలో పోతున్నటువంటి సమాజాన్ని తట్టి లేపినటువంటిది కళ ఒక ఆయుధం. ఎందుకంటే ఈ దేశంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కమ్యూనిస్టులు ఎంత ప్రాధాన్యతగా పోరాటం చేసి 10 లక్షల ఎకరాలు భూములు పంచారో ఆ భూములు పంచడానికి బండెనక బండి గట్టి అని చెప్పి యాదగిరి గారు పాడినటువంటి పాట, లేదా కమ్యూనిస్టు పార్టీ ఉద్యమంలో ఒడిసేల రాళ్ళు నింపి ఒడివడిగా కొడితే అని చెప్పేసి ఆ యొక్క దొరలు, దేశముఖులు, పటేళ్ళు, పట్వారీలకు వ్యతిరేకంగా కళ ఆయుధాలు చేసుకొని తెలంగాణ, మరట్వాడ, ఆంధ్ర అన్ని ప్రాంతాల్లో లక్షలాది గ్రామాలను కదిలించి వేల మందిని సైన్యాన్ని చేసి ఒక వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నడపడానికి కళ ఆయుధమైంది. పద్మవిభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని సంతపేటలోని శివం ఫౌండేషన్లో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జిల్లా జనసేన పార్టీ నాయకులు అడుసుమల్లి వెంకట్రావు, పైడి యుగంధర్, ఎస్కే కరీముల్లా, మెట్టు సుబ్బయ్య, కొత్తపట్నం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు నున్నా జానకిరాం, మేడిశెట్టి సుబ్బారావు, దళవాయి బాబు, పాపిశెట్టి సంతోష్, ఒంగోలు జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ ముత్యాల రామకృష్ణ, మోహన్, జనసేన శ్రీనివాస్, గుమాల కన్నా, బద్దుల నాగరాజు, భూపతి రమేష్, షఫీ, మెగా అభిమానులు, జన సైనికులు, జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళిపో మళ్ళీ మ్యాచ్ డిస్టర్బ్ చేస్తున్నావు అతని ప్రొఫెషనల్
పద్మవిభూషణ్ మా అభిమానుల ఆరాధ్యమైనటువంటి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన శుభాకాంక్షలు. జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో అభిమానుల సమక్షంలో పెద్ద ఎత్తున ఈరోజు నగరమంతా కూడా కలకల్లాడే విధంగా అన్నయ్య జన్మదినోత్సవ వేడుకల్ని జరుపుకుంటా ఉన్నాం. దానిలో భాగంగా ఒంగోలు సంతపేటలోని శివం ఫౌండేషన్ నందు పేదలకు అన్నదాన కార్యక్రమం, అలాగే కేక్ కటింగు, మరిన్ని కార్యక్రమాలు కూడా ఈరోజు అభిమానులందరం కలిసి కూడా చాలా సంతోషంగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకమైన ఏంటంటే అన్నయ్య చిరంజీవి గారు 70వ వసంతంలోకి అడుగుపెట్టి సందర్భంగా ఈరోజు చూస్తూ ఉంటే అప్డేట్ మొత్తం కూడా దాదాపు 2 చిత్రాలకు సంబంధించి, ఈరోజు సాయంత్రం ఇంకో చిత్రం సంబంధించి కూడా మొత్తం 3 చిత్రాలకు సంబంధించి పోస్టర్స్ రిలీజ్ చేయడం కానీ, ఈరోజు గ్లిమ్స్ సంబంధించినటువంటి అవన్నీ కూడా నిన్నటి నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశం అంతటా కూడా అభిమానుల్ని కోలాహలంగా ఉండే ప్రయత్నం చేశాడు అన్నయ్య చిరంజీవి గారు. భవిష్యత్తులో కూడా అభిమానులందరినీ ఇలాగే నుండు నూరేళ్ళు ఆ భగవంతుడు మంచి చల్లని ఆయురారోగ్యాలు ప్రసాదించి కోట్లాది మంది అభిమానులైనటువంటి అందరినీ కూడా అలరింపజేస్తారని, అలాగే ఈరోజు సినీ ప్రపంచంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు తనదైనటువంటి మార్కుని వేసి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లోనే ముఖ చిత్రంగా కోట్లాది మంది అభిమానులకి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఈరోజు రాజకీయంగా కూడా అందరినీ ఒక తాటి మీద నడిపిస్తూ అందరిని కూడా ఇంతటి చక్కని అవకాశాన్ని ప్రజలకి సేవ చేసేటువంటి భాగ్యాన్ని కూడా అభిమానులందరికీ ఇచ్చినందుకు ఆయనకి ఆజాన్మాంతం రుణపడి ఉంటాం మెగా అభిమానులందరినీ కూడా. ఇటీవలే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఎక్కిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ యూకే గవర్నమెంటు ఎవర్ గ్రీన్ ఐకాన్ అని చెప్పి అవార్డుని ఇచ్చి సత్కరించడం మా మెగాస్టార్కి చెల్లింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో రక్తదానం, నేత్రదానం, సేవా కార్యక్రమాలు, ఇటీవల సినీ కార్మికులకు నేనున్నాను, ఏ సమస్య అయినా సరే అండగా నా దగ్గరికి రండి అని చెప్పి ఒక ఆపద్బాంధవుడిలాగా నిలబడిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. భగవంతుడు మెగాస్టార్ చిరంజీవికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ అఖిల భారత చిరంజీవిత తరఫున, రాష్ట్ర చిరంజీవిత తరఫున, ప్రకాశం జిల్లా చిరంజీవిత తరఫున ఆయనకి శుభాకాంక్షలు చేస్తూ ఆరోగ్యంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. పుస్తకాలకు పాఠకులు కరువై దుర్భిక్షం అలముకున్న పరిస్థితుల్లో ఒకేసారి 6 పుస్తకాలు ఆవిష్కరించడం ప్రజాశక్తి పబ్లిషర్స్కు సాధ్యపడిందని మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. సమాజ పరిణామాలను మార్కిస్టు కోణంలో సృష్టించిన వ్యక్తి తెలకపల్లి రవి అని ప్రశంసించారు. పీవీఆర్ హైస్కూల్ మైదానంలో జరుగుతున్న పుస్తక మహోత్సవంలో తెలకపల్లి రవి రచించిన 6 పుస్తకాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రస్థానం వర్కింగ్ ఎడిటర్ సత్యాజీ మాట్లాడుతూ కాల్పనిక అంశాలకు చోటు ఇవ్వకుండా సంఘటనలు, వాస్తవాలు ప్రతిబింబింపజేస్తూ రచనలు చేయడం తెలకపల్లి రవికే సాధ్యమన్నారు. గుజరాత్ గోద్రా ఘటనలు మొదలు గాజా సంఘటనలపై ఆయన రాసిన పుస్తకాల గురించి విశ్లేషించారు. కార్యక్రమంలో జాష్వా సాహిత్య వేదిక నాయకులు జి నారాయణరావు, సాహితీ శ్రవంతి కన్వీనర్ సత్యరాజన్, ప్రజానాట్య మండలి సీనియర్ నాయకులు దశరథ, ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్ ఎస్వి బ్రహ్మం, ప్రజాశక్తి బుక్ హౌస్ జనరల్ మేనేజర్ ఏ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బాలగోపాల్ గారి పల్లోల లోయ అలాంటివి బహుశా అమిత్ షా గారికి ఎవరైనా ట్రాన్స్లేషన్ చేసి అందిస్తే ఎట్లా వాళ్ళకి కొంచెం అటు ఇటు కుడి ఎడమ ప్రభుత్వమే ఉంది కాబట్టి వాటిని నిషేధించే ప్రయత్నం చేయొచ్చు, ఆ లిస్టులోకి రావచ్చు. ఇంత దుర్మార్గమైన పరిస్థితి మన కళ్ళ ముందర కనపడితే ఇదే సాగితే ఇంకేం మనమేమి ఈ పుస్తకాల ప్రదర్శనలు అవి ఇవి పుస్తకం చేతుల్లో పెట్టుకొనున్నా, సంకలో పెట్టుకొనున్నా, అల్మారాల్లో పెట్టుకొనున్నా
పడక గదిలో పెట్టుకుని ఉన్న పట్టుకెళ్ళే ప్రమాదం కూడా ఏమన్నా వస్తుందేమో మనకైతే తెలియదు మిత్రులారా. దీన్ని మనం అందరము తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ పుస్తకాల మీద చేసిన నిషేధాన్ని రద్దు చేసి జనం ఇంకో పుస్తకం రాయండి. ఆ పుస్తకంలో ఉండేది నిజం కాదు అని అనుకుంటే నిజం కాదని ఇంకో పుస్తకాన్ని రాయండి, దాని మీద మరొక పుస్తకాన్ని రాసుకోండి. అకారణంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే జనావాసాల మీద దాడులు చేస్తున్నప్పుడు పిల్లలు ఆడుకుంటున్న పిల్లల మీద, హాస్పిటల్లో ఉంటున్న పిల్లల మీద, స్కూళ్ళల్లో ఉన్న పిల్లల మీద బాంబులు విసురుతుంటే ఇప్పటికి దాదాపు ఒక 30,000 మంది పిల్లలు చనిపోయారు. ఇలాంటి పిల్లల గురించి ఆలోచించాల్సిన సమాజం రకరకాల పేర్లతో, ముఖ్యంగా భారత సమాజం చాలా కాలం వెనకబడిన దేశాల వెనుక, బాధితులైన దేశాల వెనుక ఒక దొండగా, ఒక సంఘీభావంగా ఉండేది. రాజకీయంగా వచ్చిన మార్పుల కారణంగా ఈరోజు గాజాని, పాలస్తీనాన్ని దానికి సంఘీభావంగా ప్రదర్శన చేస్తుంటే వద్దనే కాలం కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలో స్పెయిన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక దేశంలో పిల్లలు 6 వాళ్ళ సహాయం చేయాలి అనుకొని వాళ్ళు ఒక దగ్గర గుమిగూడి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న ఆట వస్తువుల్ని అమ్మి ఆ సహాయాన్ని ఆ దేశానికి, ఆ పిల్లల కోసం పంపాలనుకున్నప్పుడు ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు నాజీలకి. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఒంగోలు మంగమూరు రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన ప్రజలు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని సంబంధిత శాఖల అధికారులకు ఫోన్లు చేసి సమస్య పరిష్కరించాలన్నారు. కొన్ని రకాల సమస్యలను తెలుసుకొని వాటికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాలసీకి సంబంధించిన విషయాలపై ప్రజలకు అవగాహన కలిగించారు. అదేదో పెడితే ఆయన పేరు మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అత్యంత ఘనంగా నిర్వహించారు. సిద్ధా రాఘవరావు సతీమణి లక్ష్మీ పద్మావతి కుటుంబ సభ్యులు వరలక్ష్మి వ్రతాన్ని జరిపించారు. వేద పండితులు వరలక్ష్మి వ్రత కథ వినిపించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నాగ సత్యలత పూజా కార్యక్రమంలో పాల్గొని వరలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందారు. లక్ష్మీ పద్మావతి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 4 శుక్రవారాలు శ్రావణ మాసంలో వస్తాయని, అయితే ఈసారి 5 శుక్రవారాలు రావడం ఎంతో విశేషమని, ముత్తైదువులతో లక్ష్మీ పూజ నిర్వహించి భక్తులకు పసుపు కుంకుమ అమ్మవారి ప్రసాదంగా అందించామన్నారు. మేమందరం తర్వాత తీసుకుని వచ్చేయండి, భోజనం అనిపించేయండి. మనందరం ఒకసారి తీసుకొని ఫోన్ చేయాలి కొంతమంది చేసి పైకి వచ్చాను. కరెక్ట్గా మీకు తెలియండి.
శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం. ఎప్పుడు 4 శుక్రవారాలు వస్తాయి. ఈరోజు ఈ సంవత్సరం 5 శుక్రవారాలు వచ్చినాయి. ఈరోజు ఆఖరి శుక్రవారం, 5 శుక్రవారం. మేము మా ఇంట్లో శ్రావణ మాసం వరలక్ష్మి పూజ చేసుకున్నాము. అందరూ కూడా పసుంకాలకి ఆహ్వానించాము. పసుంకం తీసుకొని భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా మేమందరికి కూడా ఆహ్వానించడం జరిగింది. అందరూ వచ్చారు. అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులతోటి ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, సుఖ సంతోషాలతోటి, సకల సౌభాగ్యాలతోటి అందరూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆ అమ్మవారిని కూడా కోరుకున్నాను. మీరందరికి కూడా అమ్మవారు అలానే ఆశీర్వదిస్తారు. మీరందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినాయక విగ్రహ మండపాల ఏర్పాట్లకు సంబంధించి పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక శాఖ, మున్సిపల్ శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వై నాగరాజు తెలిపారు. 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసే మండపాలను రోడ్డుకు అడ్డం లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి సమయంలో ఖచ్చితంగా ఒక కమిటీ మండపం వద్ద ఉండాలని, నిమజ్జన సమయంలో పోలీసులు ఇచ్చిన రూట్ మ్యాప్ను అనుసరించాలని, లేని ఎడల చర్యలు తీసుకుంటామన్నారు. మండపాల వద్ద మతాలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని, మద్యపానం సేవించి ఊరేగింపులు జరపరాదని, అలా జరిగితే కమిటీ వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. నిమజ్జన సమయంలో డీజే బాక్స్ మైకులు, పెద్ద సౌండ్లు పెడితే చర్యలు తీసుకుంటామని అన్నారు. మండపాల అనుమతుల కోసం పోలీస్ శాఖ యాప్ను డిజైన్ చేసిందని, ఆ యాప్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఎక్కడైతే వినాయక మండపాలను ఏర్పాటు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వినాయక మండపాలని రోడ్లకు అడ్డంగా లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా మండపాలను ఏర్పాటు చేయకూడదు. ప్రభుత్వ స్థలాల్లో కానీ లేకపోతే ప్రైవేట్ స్థలాల్లో కానీ ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా వారి యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా మండపాలు ఏర్పాటు చేసే వాళ్ళు ఒక కమిటీగా ఫామ్ అయ్యి పోలీస్ వారి యొక్క పర్మిషన్ ప్లస్ ఫైర్ వాళ్ళది, ఎలక్ట్రిసిటీ వాళ్ళది, మున్సిపల్ కమిషనర్ సంబంధించిన పర్మిషన్లు తప్పనిసరిగా తీసుకోవాలి. మండపాలను ఏర్పాటు చేసిన తర్వాత రాత్రి సమయాల్లో కమిటీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కానీ తప్పనిసరిగా ఎవరో ఒకళ్ళు విగ్రహాల దగ్గర ఉండాల్సి ఉంటుంది. నైటు ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు విగ్రహాల దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ఎటువంటి అసభ్యకరమైన నృత్యాలు కానీ డ్యాన్సులు కానీ వేయకుండా చూసుకోవాలని, ఈ మండపాలు ఏవైతే విగ్రహాలని నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు ఏదైతే పోలీసు వారికి అప్లికేషన్లో సూచించారో ఆ రూట్లోనే తప్పనిసరిగా విగ్రహాలను తీసుకెళ్ళాలి. పోలీసు వారికి తెలియచేయకుండా విగ్రహాల ఊరేగింపు రూట్ను మార్చడం కానీ, విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రదేశాన్ని మార్చడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. పూజా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ లేకపోతే ఊరేగింపు సమయాల్లో కానీ ఈ మైకులు, డీజేలకు సంబంధించి ఎక్కువ సౌండ్లు పెట్టడం అట్లాంటివి చేయకూడదు. ఊరేగింపు సమయాల్లో మద్యం సేవించి డ్యాన్సులు వేయడం, మద్యం సేవించి గొడవలు పడటం అట్లాంటివి చేయకూడదు. అట్లా చేసినట్లయితే ఎవరైతే ఏ విగ్రహాల దగ్గర అటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయో దానికి సంబంధించి కమిటీ వారినే బాధ్యులు చేసి సదరు వ్యక్తులపైన పోలీసు వారి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ పోలీస్ తరపు నుంచి ముఖ్య విజ్ఞప్తి ఏమంటే ఎవరైతే ఈ మండపాలను ఏర్పాటు చేయదలుచుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక ప్రత్యేకమైన యాప్ని డిజైన్ చేయడం జరిగింది. పోలీస్ శాఖ తరపు నుంచి ఒక ప్రత్యేకమైన యాప్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ యాప్లో వీళ్ళ యొక్క వివరాలను అప్లోడ్ చేసినట్లయితే వాళ్ళకి పర్మిషన్ వస్తుంది. కాబట్టి ఈ విగ్రహాలను ఏర్పాటు చేయదలుచుకున్న వారు వారి యొక్క వివరాలని తెలియజేసినట్లయితే ఆ యాప్లో వాళ్ళ యొక్క వివరాలు అప్లోడ్ చేసి పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా ఈ వినాయక చవితి సందర్భంగా ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా ఈ వినాయక చవితి పండుగను జరుపుకొని నిమజ్జన కార్యక్రమాలు కూడా శాంతియుతంగా ప్రశాంతంగా జరుపుకునేలా మా పోలీస్ శాఖ తరపు నుంచి ప్రతిష్టమైన బందోబస్తుని ఏర్పాటు చేస్తాం. మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మన డిఎస్పీ సార్ యొక్క ఉత్తర్వులను అనుసరించి బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడా కూడా ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా పూర్తి బందోబస్తుని ఏర్పాటు చేస్తాం. వినాయక విగ్రహాల దగ్గర స్పీచ్లు ఇచ్చేటప్పుడు ఎవరైనా పొలిటికల్ పార్టీలు ఉద్దేశించి మాట్లాడటం కానీ ఏదైనా రిలీజియస్ ఇష్యూస్ గురించి, మత సంబంధమైన విషయాల గురించి ప్రస్తావించడమో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేసినట్లయితే సదరు వ్యక్తులపైన పోలీస్ శాఖ వారు చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందండి. ఒంగోలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తొలిసారిగా గైనకాలజీ విభాగానికి హిస్టెరోస్కోపిక్తో పాటు లాప్రోస్కోపీ పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. గైనకాలజీ విభాగానికి యంత్రాలు అందుబాటులోకి వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ యంత్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థులకు ఈ పరికరం ద్వారా వారికి పరీక్షలు చేసే విధానాన్ని అందుబాటులోకి కూడా వచ్చాయని తెలిపారు.
అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావడంతో మహిళలకు అవసరమైన వైద్య సేవలు కార్పొరేట్ వైద్యానికి వెళ్లకుండా జీజీహెచ్లోనే పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని, ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు. గర్భాశయంలో ఉండే చిన్న చిన్న గడ్డలు లాంటి అవరోధాలను గుర్తించి తొలగించడానికి జన్యుపరమైన లోపాల్లో ఉన్నప్పుడు వాటిని సరిచేయడం జరుగుతుందన్నారు. కత్తి వేటు అవసరం లేకుండా ఒకేసారి పరీక్షా చికిత్స చేయడం జరుగుతుందని మెడికల్ కళాశాల గైనకాలజీ హెచ్ఓడి డాక్టర్ సంధ్యారాణి చెప్పారు. మాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జీజీహెచ్ పీజీ ట్రైనింగ్ కోసమని ఏపీఎంఐసిడిసి నుంచి 2 హిస్ట్రోస్కోప్లు 2 ల్యాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. అది పీజీ ట్రైనింగ్ భాగంగా మేము పేషెంట్స్కి కూడా వైద్య సేవలు అందించడానికని గవర్నమెంట్ సప్లై చేసింది. 2 నెలలు అయినాయి మాకు ఆ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చి. ఈ ఆగస్ట్ నుంచి మేము హిస్ట్రోస్కోపీ లైప్రోస్కోపీ ప్రొసీజర్స్ స్టార్ట్ చేసామండి. దీనివల్ల ఏమవుతుందంటే హిస్ట్రోస్కోపీ గర్భసంచి డయాగ్నోసిస్, ఏమైనా కణితులు కానీ ఏమైనా గడ్డలు అవన్నీ ఉంటే అవి డయాగ్నోస్ చేయడము, దాని భాగంగా కొన్ని ప్రొసీజర్స్ కూడా చేస్తున్నాము. ల్యాప్రోస్కోపీ ప్రొసీజర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని బట్టి మన పేద ప్రజలకి బయట వేళలతో అయ్యే ఖర్చు ఫ్రీగా అయిపోతాయండి. ఇవన్నీ వేరే మెడికల్ కాలేజెస్లో ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఒక్కసారి మేము కొత్త ప్రొసీజర్స్తో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ అండ్ గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో జరిగే ఈ వైద్య సేవల్ని మామూలు ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇది గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే వాళ్ళు చాలా పూర్ వస్తారు, బయట డబ్బు ఖర్చు పెట్టుకోరు. మేడం గారు చెప్పినట్లు వేలలో ఖర్చు అవుతుంది. దానికోసమని వాళ్ళకు అందుబాటులో ఉండడానికి అది మేము ఓపెన్ చేసి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి చేసినాము. త్వరలో ల్యాప్రోస్కోపీ కూడా మొదలుపెట్టి దాని ద్వారా చిన్న చిన్న కణితులు కానీ పిల్లలు లేని వాళ్ళకి టెస్టులు కానీ ట్యూబల్ టెస్టింగ్ అంటారు, పలు రకాలమైన ఆధునిక సదుపాయాలు ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ అన్నీ మా పేషెంట్లకు అందించాలా, ఈ హాస్పిటల్ని డెవలప్ చేయాలా, మంచి పేరు తేవాలనేది ఆ యాంగిల్లో నేను డెవలప్ చేయడానికి ప్రయత్నం. ఎన్నో ఏళ్ల రైతన్నల ఎదురు చూపులు ఫలించాయి. ఎట్టకేలకు సాగర్ కాలువల కట్టలకు మరమ్మతుల పనులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కనీసం చిల్ల చెట్లు కూడా తొలగించకపోవడంతో కట్టలు రూపురేఖలు కోల్పోయాయి. ఒంగోలు బ్రాంచ్ ప్రధాన కాలువతో పాటు వివిధ మేజర్ మైనర్ కాలువల పరిధిలో ప్రస్తుతం చురుగ్గా పనులు జరుగుతున్నాయి. 2024లో కొత్త ప్రభుత్వం సాగర్, అద్దంకి బ్రాంచ్ తదితర మేజర్ కాలువల మరమ్మతులు నిర్వహించింది. అయితే అప్పట్లో సకాలంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపకపోవడంతో ఓబీసీ పరిధిలో పనులు చేపట్టలేదు. అధికారులు ఇటీవల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు సబ్ డివిజన్ల పరిధిలో సుమారుగా 5.2 కోట్ల రూపాయలతో 89 పనులు ప్రతిపాదించి కాలువల కట్టలపై చిల్ల చెట్లు, కాలువల్లో పూడిక తొలగింపు చేపడుతున్నారు. మండల పరిధిలోని అల్లూరు మైనర్ కాలువ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. కాలువలు పూడిక తీయడం వల్ల చివరి వరకు పంట పొలాలకు సాగర్ జలాలు అందుతాయని ధీమా రైతుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం చేపట్టిన కాలువ పూడిక తీత పనుల పట్ల రైతులు సంతోషంగా ఉన్నారు. సూక్ష్మ సేద్యాన్ని విస్తరింపజేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాయితీలు పెంచింది. బోరుబావుల ద్వారా భూగర్భ జలాలపై ఆధారపడి సేద్యం చేస్తున్న రైతులకు మెరుగైన ప్రోత్సాహాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. రైతులకు ప్రయోజనం చేకూర్చే తుంపర సేద్యంతో పాటు డ్రిప్ ఇరిగేషన్ను గత వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ప్రోత్సాహకాలు అందించకపోగా గతంలో టీడీపీ ప్రభుత్వంలో చెల్లించవలసిన నగదును సైతం చెల్లించక ఇబ్బందులు పాలు చేయడంతో కంపెనీలు రైతులకు పరికరాలు అందించేందుకు ముందుకు రాలేదు. దీంతో సూక్ష్మ సేద్యం అడుగు ముందుకు సాగలేదు. దీంతో రైతుల కష్టాలు గుర్తించిన కూటమి ప్రభుత్వం సూక్ష్మ సేద్యం ప్రోత్సాహకాలను విరివిగా అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. వెనుకబడిన ప్రాంతాలతో పాటు రాయలసీమ జిల్లాకు ఇస్తున్న ప్యాకేజీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది నుండి సూక్ష్మ సేద్య పరికరాలకు రాయితీలు గణనీయంగా పెంచింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 5 ఎకరాల వరకు ఉచితంగా సూక్ష్మ సేద్య పరికరాలు అందించనుంది. ఇతర రైతులకు గరిష్టంగా 10 ఎకరాల వరకు 90% రాయితీని వర్తింపచేయనుంది. బోరుబావులు, నీటి కుంటలు వంటి వనరులున్న ప్రతి రైతు ఈ పథకం పొందేందుకు అర్హులు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతులను గుర్తించేందుకు నేటి నుండి సెప్టెంబర్ 20వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి ఎస్సీ, ఎస్టీ రైతులను గుర్తించనున్నారు.
ఈ పథకం ఉద్యానవన పంటల సాగు చేసే రైతులకు వరం. గిరిజన ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలకు 10 ఎకరాల వరకు ఉచితం. గరిష్టంగా 3.46 లక్షల రూపాయల రాయితీ అందనుంది. జిల్లాలో ఈ ఏడాది 10,000 హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని ఏపీ ఎంఐపీ పీడీ సిహెచ్ శ్రీనివాసులు తెలిపారు. వచ్చే ఏడాది అక్టోబర్లోపు లక్ష్యం పూర్తి చేయాల్సి ఉందన్నారు. కొత్తగా వచ్చిన మార్గదర్శకాలపై ప్రచారం నిర్వహించి రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 2025-26 సంవత్సరానికి సంబంధించి 10,000 హెక్టార్లలో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ స్కీమ్ని రైతులకు సబ్సిడీ కింద అందించుటకు ఏపీఎంఈపీ ప్రాజెక్టు ద్వారా మేము ఏర్పాట్లు చేశాము. దీనికి సంబంధించి ఈ సంవత్సరం 5 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ ఉంటుంది. అట్లనే సన్న చిన్నకారు రైతులైనటువంటి జనరల్ కేటగిరీ ఫార్మర్స్కు 5 ఎకరాల వరకు కూడా 90% సబ్సిడీ ఉంటుంది. 5 ఎకరాలు పైబడి 10 ఎకరాల వరకు ఉన్నటువంటి మధ్యతరగతి రైతులకి రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాలో కూడా 90% సబ్సిడీ అనేది ఈ సంవత్సరం అందించబడుతుంది. ఇకపోతే 4వ కేటగిరీలో పెద్ద రైతులైనటువంటి 10 ఎకరాలు పైబడి 12.5 ఎకరం ఉన్నటువంటి రైతులకు 50% సబ్సిడీ కింద ఏపీఎంఐపీలో సబ్సిడీ ఇచ్చి వారికి డ్రిప్ స్ప్రింక్లర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా స్ప్రింక్లర్స్ కూడా 50% సబ్సిడీ కింద అందించబడుతుంది. ఇప్పటి వరకు 10,000 హెక్టార్ల లక్ష్యానికి గాను 1,433 హెక్టార్లలో మా కలెక్టర్ గారు శాంక్షన్ ఇచ్చున్నారు 1,118 మంది రైతులకి. దానికి ట్రెంచ్ వర్క్ జరుగుతుంది, మెటీరియల్ సప్లై జరుగుతూ ఉంది. సో వాళ్ళందరికీ కూడా లాటరల్స్ అన్నీ కూడా పరుచుకుంటూ రైతులు ముమ్మరంగా బిజీగా ఉన్నారు. ఇక బ్యాలెన్స్ 8,500 హెక్టార్లు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ రైతులని ప్రత్యేకంగా మనం గుర్తించాలని ఒక డ్రైవ్ ఏర్పాటు చేయమన్నారు కలెక్టర్ గారు. ఎస్సీ రైతులకు సంబంధించి 56 గ్రామాలను గుర్తించాము పశ్చిమ ప్రాంతంలో. అట్లనే ఎస్టీ ఫార్మర్లకు సంబంధించి ఐటీడీఏ పరిధిలో దోర్నాల, వైపాలెం, పొల్లచెరువు మండలాల్లో ఒక 11 గ్రామాలని ఐడెంటిఫై చేశాము. ఈ ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేయడం కోసము రేపటి నుంచి సెప్టెంబర్ 20 వరకు ఒక 1 మంత్ వరకు స్పెషల్ డ్రైవ్ క్యాంపెయినింగ్ జరుగుతుంది. సాయంత్రం పూట 5 తర్వాత అయితే గ్రామాల్లో రైతులు అందుబాటులో ఉంటారు కాబట్టి వారి దగ్గర కూర్చొని వాళ్ళకి డ్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కంపెనీ వాళ్ళు ఉంటారు, మా స్టాఫ్ అందరూ ఉంటారు కాబట్టి లిస్టు తీసుకొని వెంటనే ఆ మరుసనాడే ఫీల్డ్ సర్వే చేయించి వెంటనే వాళ్ళ చేత ఎస్టిమేట్ చెప్పి అమౌంట్ డీడీ కట్టించుకొని వాడికి వెంటనే మెటీరియల్ సప్లై చేసి త్వరగా రైతులు పంటలు వేసుకున్నటువంటి దాన్ని బట్టి మెటీరియల్ కూడా అందించి వారికి తోడ్పడాలనేది ఏపీఎంఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ విధంగా ప్రతిరోజు సాయంత్రం పూట ఏదో ఒక గ్రామానికి ఎక్కువ మంది రైతులకి నీడ్ ఉన్న చోట మేము వెళ్ళేసి ఈ సంవత్సరం ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినటువంటి 10,000 హెక్టార్ల లక్ష్యాన్ని అక్టోబర్ నెలాఖరికల్లా పూర్తి చేయాలని మేము శాయశక్తిలో కృషి చేస్తున్నాం. దీనికి సంబంధించి మా జిల్లా కలెక్టర్ గారు మేడం గారు ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అగ్రికల్చర్కి, హార్టికల్చర్ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు ఈ గ్రామ సభలో పార్టిసిపేట్ చేయమని. డాక్యుమెంటేషన్ కూడా ప్రాబ్లం లేకుండా తొందరగా చేయమని కూడా చెప్తున్నారు. సో ఈ నెలాఖరులోపు మనం 10,000 హెక్టార్లు స్పీడప్ చేసి సెప్టెంబరు, అక్టోబర్ ఎండింగ్ కల్లా 10,000 హెక్టార్లను 80% పూర్తి చేయడం కోసం మేము కృషి చేస్తున్నాం. అద్దంకి పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసుకునే విఘ్నేశ్వర కమిటీ సభ్యులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని సిఐ సుబ్బరాజు అన్నారు. వినాయక చవితి వేడుకలు ఎన్ని రోజులు నిర్వహిస్తారు, నిమజ్జనం ఎప్పుడు చేస్తారనే వివరాలు దరఖాస్తులో తెలియజేయాలన్నారు. అలానే కమిటీ సభ్యుల పూర్తి వివరాలు అందించాలని సిఐ తెలిపారు. అంతేకాకుండా విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. 5 మెంబర్స్, 7 మెంబర్స్, 8 మెంబర్స్ ఆధార్ కార్డు నెంబరు, రిలేషన్ దాన్ని అప్లోడ్ చేయడం, ఎక్కడ పెడుతున్నారు, ఎప్పుడు నిమజ్జనం చేస్తారు, బొమ్మ హైట్ ఎంత, మేము దాన్ని ఫైల్ చేసుకుని ఆ రోజు ఎక్కడెక్కడ నిమజ్జనం ఉంటుందో, ఊరేగింపులు ఉంటాయో దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం ఉంటుంది. ఎవరు కూడా ఎక్కడ కూడా ₹1 కట్టవలసిన లేదు. దీని గురించి మీ సేవలు కానీ మీ గ్రామాల్లో ఎవరైతే వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వెబ్సైట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ యాప్లో మీ వివరాలు దానికి ఎవరైతే కమిటీ ఉన్నారో ఒక 5 మెంబర్స్, ఒక 7 మెంబర్స్, 10 మెంబర్స్ మినిమం కమిటీకి ఏర్పడి ఆ కమిటీ వివరాలు
దానిలో అప్లోడ్ చేసినట్టయితే మాకు మా సైట్లో మాకు డిస్ప్లే అవుతుంది. దాన్ని బట్టి మీకు పూర్తి సమాచారం ఇచ్చినట్టయితే మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మీకు పర్మిషన్ అప్లోడ్ అయిపోతుంది. దాంట్లో సరైన సమాచారం లేనట్టయితే దాన్ని ఆ అప్లికేషన్ రిజెక్ట్ కూడా చేయవచ్చు, లేదా ట్రాన్స్ఫర్ చేయడం కూడా అవకాశం ఉంటుంది. మీరు ఎక్కడ కూడా ఎవరికి కూడా రూపాయి చెల్లించవసరం లేదు, మీ టైం వేస్ట్ చేసుకోవసరం లేదు. మీ దగ్గర ఫోన్ అయినా సరే లేకపోతే నెట్ అయినా సరే మీరు మీ వివరాలు దాంట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది, మీకు పర్మిషన్ ఇవ్వబడుతుంది. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ సందర్భంగా ఎక్కువ ఇప్పుడు స్కూల్స్ కూడా హాలిడేస్, కాలేజీకి హాలిడేస్ అవకాశం ఉంటుంది. అందరూ కూడా యూత్ ఈ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎవరైతే యువత ఈ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసి పందిరి దగ్గర కానీ లేదా ఊరేగింపులు కానీ అనవసరంగా గొడవ చేసుకోవడం, దాంట్లో గొడవ కొట్టుకోవడం అలా జరిగి చిన్న చిన్న కేసులు కూడా సరే మీ భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి గమనించండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా వల్లూరమ్మ దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు. వ్రతంలో పాల్గొని పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగసత్యలత. పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా కళాకారులు ఎలుగెత్తి నినదించాలని పిలుపునిచ్చిన ప్రజావాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న. మగత నిద్రలో ఉన్న సమాజాన్ని మేల్కొలిపి ఇవి కళారూపాలని వెల్లడి. పుస్తకాలకు పాఠకులు కరువైన తరుణంలో 6 పుస్తకాలు ఆవిష్కరించడం ప్రజాశక్తికే సాధ్యపడిందన్న మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం. సమాజ పరిణామాలను మార్క్సిస్ట్ కోణంలో రచించిన తెలకపల్లి రవికి అభినందనలు. డి న్యూస్లో నేటి మాట. వింటే వేదాంతం చెప్తారు, నిలదీస్తే రాద్ధాంతం చేస్తారు. ఇదే కొందరి మనుషుల ధైర్యం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.